హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ వైబ్స్. దేవరా సెన్సేషన్ మామూలుగా లేదు. సో ఈ ఫేస్ అయితే అసలు పట్టించుకోవద్దు, బ్యాక్గ్రౌండ్ అసలు నాయిస్ అయితే అసలు పట్టించుకోవద్దు. బికాజ్ కొంచెం నేను హాస్పిటల్లో ఉన్నా. సో అందుకే నేను అక్కడి నుంచి వీడియో చేస్తున్నా. అస్సలు నేను చేయకపోయేవాడిని, బట్ ఆ డే 1 నంబర్ చూశాక దేవరావి అస్సలు ఎలాగైనా ఈ వీడియో అప్లోడ్ చేయాలరా అనేసి చేయడం జరుగుతుంది. మెయిన్గా దేవరా డే 1 అసలు ఏపీటీ అప్పుడే మెయిన్గా దేవరా డే 1 అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఆ వరల్డ్ వైడ్ ఈజీగా 160 crore కొడుతుందని నేను చెప్పా. నేను లైవ్లో కూడా చెప్పా. అండ్ దాన్ని మించిపోయి కూడా ఇప్పుడు 172 crore కొట్టేసింది. అసలు నాకే షాక్ అయిపోయింది. అసలు థియేటర్ ఈ రేంజ్లో సెన్సేషన్ అని. అండ్ మెయిన్గా తెలుగు స్టేట్స్లో అయితే నాకు అప్పుడే అర్థమైపోయింది ఆల్ టైమ్ రికార్డ్ ఖచ్చితంగా ఆల్ టైమ్ త్రిబుల్ రికార్డ్ కొడుతుందని. బట్ ఊహించిన రేంజ్లో 61.65 crore కొట్టడం అనేది ఇంకా మామూలు విషయం కాదు, ఒక రేంజ్ అసలు. అండ్ ఇంకా కర్ణాటకలో 10 కోట్లు అండ్ సీడెడ్ మెయిన్గా అసలు సీడెడ్లో 10 కోట్లు 10.75 crores అంటే మామూలు విషయం కాదు. అందుకే కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఊరికేండ్లే, ది కింగ్ ఆఫ్ ఓపెనింగ్ ఈజ్ బ్యాక్. నిజంగా అసలు మామూలు రచ్చ కాదు. అసలు ఇంకా ఓవర్స్లో కూడా 5.5 million కొట్టేశాడు. అండ్ ఇక ఎక్కడ చూసినా రికార్డ్స్ భయ్యా. బట్ గుంటూరులో మాత్రం ఇప్పుడు ఆ మేనేజ్ చేశాడు భయ్యా. అసలు ప్రతి మూసుకున్న ప్రతి థియేటర్ తెలుసుకున్నాయి ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఏకంగా 6.45 crore కోట్లు అయితే క్రియేట్ చేసింది. అక్కడ సెన్సేషన్ అని చెప్పాలి. చెప్పాక వీకు అన్న రుద్దిన చోటే నైజాంలోనే అసలు ఆల్ టైమ్ టాప్ 2 రికార్డ్ కొట్టేశాడు. ఏకంగా 22.75 కోట్లు అంటే అక్కడ ఇంకా మామూలు సెన్సేషన్ కాదు అది మాత్రం. అసలు మొత్తానికైతే ఎటు చూసినా నైజాం, సీడెడ్, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ మొత్తానికైతే త్రిబుల్ తర్వాత దేవరనే ఉంది భయ్య. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అండ్ వరల్డ్ వైడ్ మొత్తానికైతే 172 కోట్లు. అండ్ మన తెలుగు రాష్ట్రంలో అయితే ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ టాప్ 2. సో మొత్తానికైతే ఇది గాయస్ సంగతి. అయితే ఇంకా హెల్త్ కొంచెం తగ్గాక దీని గురించి పూర్తి వివరణిస్తా. అండ్ మెయిన్గా నాకు మళ్ళీ ఇంకా 2-3 days తర్వాత ఇంకా సెకండ్ డే కూడా బుకింగ్స్ రేంజ్లో ర్యాంపేజ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసిన వరకు 30 కోట్ల షేర్ పైన రావచ్చు సెకండ్ డే కూడా. సో చూడాలి ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేస్తుందో. అండ్ మొత్తానికైతే దాని తర్వాత ఇంకా కంటిన్యూగా వీడియోలు చేయడం మొదలు పెడతా. అండ్ ఒక 2 days అంతే, జస్ట్ దాని తర్వాత ఇంకా రచ్చ రంబోలా ఉంటుంది. దేవరా డ్యూటీ మామూలుగా ఉండదు. సో మొత్తానికైతే ఇది గాయస్ సంగతి. మరి మీకేమనిపిస్తుంది ఈ రేంజ్ సెన్సేషన్ పై, ఈ రికార్డుల వర్షం పై తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు